Watch full episodes on Jio Hotstar. సారీ సార్, నేను అందరికన్నా చాలా తెలివైన వాడిని తీసుకెళ్లి ల్యాబ్ లోని బంధించమని చెప్పాను. ఆ రోబోట్ వన్నేమో తెలియకుండా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. నేను నా చుట్టూ మూర్ఖుల్ని పెట్టుకున్నాను. ఆ మూర్ఖులందరికీ నాయకుడివి నువ్వే. నేను ఆ మెషిన్ ని నీ బ్రెయిన్ మీద ఉపయోగించి ఉండాల్సింది, కానీ కుదరదు. ఎందుకంటే నీ బ్రెయిన్ ఇప్పటికే బ్లాంక్ గా ఉంది. ఏంటి, నేను చెప్పింది కరెక్టే కదా? మీరు చెప్పింది నిజమే సార్. నా బుర్రలోనేమో అసలు గుజ్జే లేదు సార్. ఆజాద్, కావాలంటే చూడు, ఏ రోజుకైనా నా కొడుకు వచ్చి తీరుతాడు. ఆ తర్వాత ఈ ఏలియన్ ప్రపంచాన్ని ఖచ్చితంగా సర్వనాశనం చేస్తాడు. కొడుకొస్తాడా? ఎన్ని సంవత్సరాల తర్వాత? మినీ, ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటి పవర్ ని విడుదల చెయ్యి. ఇతని మెదడులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకో. తరువాత అతని మెదడుని బ్లాంక్ చేసేయ్. అక్సా, మిషన్ల పవర్ మొత్తం ఉపయోగిస్తే ప్రమాదం. ఇంతకు మించి ఆయన మీద లోడు వేసామంటే తట్టుకోలేరు. ఏంటి, తట్టుకోలేడా? అయితే తనకి చెప్పు. ఆ రహస్యమేంటో మర్యాదగా గనక చెప్పకపోతే తన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని. మన మాట విననప్పుడు తన మీద జాలి చూపించకూడదు. మీరు చెప్పినట్టుగానే చేస్తాను. కావాలంటే చూడు మిని, నా కొడుకు ఖచ్చితంగా వస్తాడు. ఖచ్చితంగా మీ అంతు చూస్తాడు. నాకిప్పుడే గుర్తుకొస్తుంది, వాడికప్పుడు ఒక 5-6 ఏళ్లుంటాయి. ఏలియన్స్ వాళ్ళ నుంచి ఏదైనా న్యూస్ వచ్చిందా? లేదు సార్, నాకు తెలిసి మీరు ఏలియన్ వరల్డ్ కు కాంటాక్ట్ చేయడం అనవసరం అనిపిస్తోంది. వాళ్ళు ఎప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేయరు. ప్రయత్నిస్తూ ఉండండి. ప్రయత్నించే వాళ్ళకి ఎప్పుడు అపజయం అనేది ఉండనే ఉండదు. మెసేజ్ పంపిస్తూనే ఉండండి. నేనేమనుకుంటున్నానంటే, ఈ యూనివర్స్ లో ఎన్నెన్నో జీవాలు ఉన్నాయి. వాటిని మనం ఏలియన్స్ అంటాం. వాళ్ళు భూలోక ప్రజలతో ఎప్పుడు కలిసి మెలిసి ఉండాలి. అప్పుడు మనం వాళ్ళని ఏలియన్స్ అని పిలిచే అవసరమే ఉండదు. అప్పుడు మనందరం ఈ యూనివర్సులో ఒక కుటుంబంగా బతకొచ్చు. నువ్వే ఆలోచించు. వాళ్ళ సైన్సుని మనం ఉపయోగించుకుని మన ప్రజలకి ఎంతో సహాయం చేస్తే చాలా బాగుంటుంది. నాన్నా, అరే మోటు, నువ్వేంటిలా ఎక్కడికి వచ్చావు? డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు? మీరు నన్ను ఆడుకోవడానికి రమ్మన్నారు కదా, అందుకని డ్రైవర్ రాకుంటే నేను ఒక్కడనే వచ్చేసాను. 5 కిలోమీటర్లు నువ్వు నడిచే వచ్చావా? అది నువ్వొక్కడివే? ఓ నా బుజ్జి కన్నా బాబు. మోటు, మోటు, గట్టిగా మాట్లాడకండి. భూమి మీద ఉన్న మీ అబ్బాయిని వెతకమని అన్ని చోట్లకి నేను సిగ్నల్స్ పంపిస్తున్నాను. ఇక్కడున్న ఎవరికైనా ఈ విషయం తెలిసిందంటే ఆ తర్వాత అక్సర్ నన్ను చంపేస్తాడు. సరే, ఇక నేను బయలుదేరతాను. థ్యాంక్ యూ మినీ, థ్యాంక్ యూ. నేను నా కొడుకు మోటు రా కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అయ్యమ్మా! మీరందరూ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మోటు మీ నాన్నగారు కనపడకపోతే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, కానీ పోలీసుని ఇలా తీసుకువెళ్ళిపోకూడదు. ఇది చాలా తప్పు. అయ్యమ్మా! సింగం గారు, మీ అవసరం మాకు ఎంతైనా ఉంటుంది, అందుకని మిమ్మల్ని కూడా మేము మాతో పాటు తీసుకువెళ్తున్నాం. అటాక్! అటాక్! శత్రువులు మనల్ని అటాక్ చేస్తున్నారు. అదిగో చూడండి, శత్రువులు. వాళ్ళు మన మీద పెద్ద పెద్ద రాళ్లు విసిరేస్తున్నారు. నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అవి రాళ్లు కాదు మిత్రమా, వాటిని ఉల్కలు అంటారు. వాటిలో ఏదో ఒకటి మన స్పేస్ షిప్ ని ఢీకుంటే గనుక ఇక మనం ఇక్కడ నుంచి నడిచి వెళ్లాల్సిందే మిత్రమా. లగైతూ ఆకాశంలో వీటన్నిటిని ఎలా తప్పించుకుని వెళ్ళగలం? మమ్మీ, కాపాడు! డాడీ! డాడీ! ఎవరైనా నన్ను కాపాడండి!
ఫాస్ట్ ఫాస్ట్. మిత్రులారా, నా మాట వినండి. మనం వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే దీని డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఈ స్పేస్ షిప్ ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చు. లేదు, మనం తిరిగి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నేను మా నాన్నగారిని చూడకుండా ఇక్కడి నుంచి తిరిగి రాను, ఏం జరిగినా సరే. డాక్టర్ జట్కా, ఆ డ్యామేజ్ సరి చేయడానికి ఏదైనా మార్గం ఉందా? మార్గం ఉంది మిత్రమా, కానీ అది చాలా ప్రమాదంతో కూడుకున్నది. మనలో ఎవరో ఒకరు ఈ స్పేస్ షిప్ బయటకు వెళ్లి డ్యామేజ్ అయిన మెటల్ ప్లేట్ ని వెంటనే వెల్డింగ్ చేయాలి మిత్రమా. అలా చేస్తున్నప్పుడు ఏ ఉల్కలైనా వచ్చి గుద్దితే ఇక వెంటనే వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. నేను వెళ్తాను. ఇప్పుడు ఈ లోకంలో ఎవరు కూడా మా నాన్నగారిని నన్ను కలవకుండా ఆపలేరు. మోటు జాగ్రత్తగా ఉండు. మోటు ఎదురుగా చూడు. మోటు త్వరగా లోపలికి వచ్చేయి. మోటు డాక్టర్ జట్కా, స్పేస్ షిప్ ని మోటు దగ్గరకు తీసుకువెళ్ళండి త్వరగా. మోటు మోటు పట్టుకో త్వరగా. లగైతూ ఉలక భూమిని ఢీ కొడుతుందేమోనని ప్రజలు భయపడుతుంటే మనం ఉలకల మధ్యలోనే వెళ్తున్నాం. అరే గసిడిరామ్, మధ్యలో నీ గోల కాసేపు ఆపు. డాక్టర్ జట్కా, స్పేస్ షిప్ ని మోటు దగ్గరకు తీసుకువెళ్ళు. ఇంకా దగ్గరికి. పత్రు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నన్ను క్షమించు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళటం అసాధ్యం. ఉల్కలు ఢీకుంటే మనందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. డాక్టర్ జట్కా, మీరు దగ్గరగా వెళ్ళలేరు, కానీ నేను దగ్గరగా వెళ్ళగలను కదా. నా మిత్రుడు నా దగ్గర లేనప్పుడు నేను ఈ స్పేస్ షిప్ లో కూర్చుని ఏం చేయగలను చెప్పండి. Yes. మోటు నన్ను కాపాడండి. ఓకే. అమ్మ, ఇడ్లీ, దోశ, సాంబార్, వడ. థ్యాంక్ యూ పత్లు. నేనేమనుకున్నానంటే ఈ రోజుతో నా పని అయిపోయింది అనుకున్నాను. ఒకవేళ నిన్ను ఇలాగే వదిలేస్తే మీ నాన్నగారికి మా ముఖాన్ని ఎలా చూపించగలం? డాక్టర్ జట్కా, ఫుల్ స్పీడ్, లెట్స్ గో. చాలా బాగుంది.
చూస్తుంటే ఇక్కడ అందరూ గాలిలోనే ఎగురుతున్నారు. ఇక భూమి మీద ఎవరున్నట్టు? ఓయ్, నేను దీని గురించి చదివాను మిత్రమా. వీళ్ళ నాయకుడి పేరు జర్. వాడు ఎంతో క్రూరుడు, దుర్మార్గుడు. వాడికి ఎవరు ఎదురు తిరిగినా వాడిని తీసుకెళ్లి కిందనున్న చెత్తబుట్లో పడేస్తారు. అంతేకాదు వాళ్ళు ఇదిగో ఇటువంటి లేజర్ బీమ్ ఫ్లోర్ ని తయారు చేశారు, కిందనున్న వాళ్ళు ఎవరు పైకి రాకుండా ఉండటం కోసం. అయ్యమ్మా, అలాగైతే మన స్పేస్ షిప్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది? స్పేస్ షిప్ గాల్లోనే ఉంటుంది, మనం మాత్రం కిందకి వెళ్తాం. నేను అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాను. పదండి. పర్వాలేదు పెద్దనయ్య, ఫ్లయింగ్ కార్ కూడా రెడీ చేసి ఉంచారే. ఇప్పుడు దీంట్లో వెళ్తే సూపర్ గా ఉంటది. పదండి మిత్రులారా. ఎంత అద్భుతమైన వ్యూ. ఏంటిది? హలో హలో ఆల్ సెక్యూరిటీ, దిస్ ఇస్ X001 హియర్. రెడ్ అలర్ట్, రెడ్ అలర్ట్. ఏదో గుర్తు తెలియని వాహనం మన నగరంలోకి ప్రవేశించింది. అందులో 5 వ్యక్తులు ఉన్నారు. సీలో ఉన్న వాలంటీర్స్, క్యాచ్ దెమ్. హలో సెక్యూరిటీ 1, దిస్ ఇస్ X75. ఆ కార్ నా ముందు వెళ్తుంది, పట్టుకోవడానికి వెళ్తున్నాను. అది జోన్ 5 నుండి జోన్ 7 కి వెళ్తోంది. జోన్ 7 అలర్ట్, జోన్ 7 అలర్ట్. హలో, ఐ ఆమ్ రెడీ. దిస్ ఈజ్ X101. ఐ ఆమ్ రెడీ. చూస్తున్నారా మిత్రులారా, మనకి స్వాగతం చెప్పడానికి మొత్తం అంతా కట్టుకట్టుకుని వస్తున్నారు. ఊరేగింపా? ఇక్కడ ఎవరి పెళ్లి జరుగుతోంది? ఊరేగింపు ఎక్కడా? అరే వెనక్కి చూడు మోటు, వెనక్కి చూడు. ఆ పోలీసు మనల్ని వెంటాడుతున్నాడు. అరే పోలీసులే కాదు, ఆర్మీ వాళ్ళు కూడా ఈ రోజు మనల్ని పట్టుకోలేరు. పెద్దనయ్య, నేను డ్రైవ్ చేస్తాను, నాకు ఇవ్వు. పత్తులు, నువ్వు ముందుకు వచ్చేసేయ్. మోటు మిత్రమా, ఆగండి, ఆగండి, లేదంటే మీ కార్ ని బ్లాస్ట్ చేస్తాను. ఆగండి. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. హే మోటు, నువ్వు కారు నడుపు. వీడి సంగతి నేను చూస్తాను. చూస్తాను 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 చూస్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.